నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం ఈ వీడియోని క్యాప్కట్లో క్రియేట్ చేసుకుంటున్నాం. ఇదే మాదిరిగా కైన్ మాస్టర్లో రాదు, అందుకోసమే క్యాప్కట్లో చెప్తున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా ఈ క్యాప్కట్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుని అందులో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో మీరు మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. గూగుల్లో మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే మన వెబ్సైట్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీకు పైన సెర్చ్ బార్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో రీల్ 8 అని సెర్చ్ చేయండి. కింద కీబోర్డ్లో మీకు పర్టికులర్ ఒక పోస్ట్ వస్తుంది, ఈ పోస్ట్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి పోస్ట్లో చివరికి వెళ్ళండి. ఇదంతా ఆర్టికల్. చివరికి వెళ్తే మీకు ఇక్కడ లిరిక్స్ ప్లస్ టెంప్లెట్ ఉంటుంది, క్యాప్కట్ యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ టర్బో VPNని క్లిక్ చేయండి. ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇది ఫ్రీ అప్లికేషన్ VPN అనేది. మీ దగ్గర ఏదైనా VPN ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి, ఏది లేదంటే ఇది కనెక్ట్ చేసుకోండి. ఇది సూపర్ ఫాస్ట్ ఉంటుంది VPN. క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఇది కనెక్ట్ అవుతుంది మన ఫోన్కి. చాలా బాగుంటుంది. నేను ఒక 2 years నుంచి వాడుతున్నాను. యాడ్ ప్లే అవుతుంది, యాడ్తో పని లేదు మనకి, స్కిప్ చేసేసాను. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేశాను, న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని HD పైన క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి వస్తుంది, దీన్నే క్లిక్ చేసి కిందకి పక్కకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఆడియో బయటకు వచ్చిన తర్వాత లాస్ట్కి వెళ్ళండి, మీకు ఇండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ క్లిక్ చేయండి. డిలీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటూ వచ్చి లిరిక్స్ ఎక్కడ ఎండ్ అయిపోతున్నాయో కరెక్ట్గా చూసుకోండి. లిరిక్స్ ఎక్కడ ఎండ్ అయిపోతున్నాయో కరెక్ట్గా చూసుకొని లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్ పెడదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఫొటోస్ ఇక్కడ పైన ఫొటోస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇవన్నీ మన ఆల్బమ్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుందాం, మీకు చూపిస్తాను. టిక్ చేస్తాను. 1 2 3 and 4 ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. 5 6 7 8 9 10 11 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 12 13 ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను. 14 ఓకే. కొన్ని ఫొటోస్ని టిక్ చేసుకున్నాను. చేసుకొని కింద HD టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఫోటోలన్నీ వచ్చినాయి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 fingers పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ప్రతి ఫోటోని టచ్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను చేస్తున్నట్లు ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసి 2 fingers పెట్టి చేసేయండి. ఇలా చేసేసి కరెక్ట్గా మిడిల్లోకి యాడ్ చేసుకోండి ఫోటోని. ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేయండి. ఫోటోని టచ్ చేసి జూమ్ చేయడం. ఇంకా ఉంది, మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ సింపుల్గా చెప్తాను. క్యాప్కట్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలా చేసేయండి, మూవ్ చేసేయండి. ఈ ఫోటోని క్లిక్ చేశాను, 2 fingers పెట్టి జూమ్ చేశాను. ప్రతి ఫోటోని కూడా 2 fingers పెట్టి జూమ్ చేసుకోండి మిడిల్లోకి. ఇట్లా నేను చేస్తున్నట్లు మీ ఫోటోని కూడా చేసుకొని జరుపుకోండి సింగిల్ ఫింగర్ పెట్టి. ఇలా చేసేయండి. ఫొటోస్ అన్నీ కరెక్ట్గా మిడిల్లోకి సెట్ చేశాను. ఇప్పుడు ప్రతి ఫోటోని 1 second పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే ఫోటోని టచ్ చేస్తే ఫోటో పైన 3 seconds అని చూపిస్తుంది మీకు. చివరి పట్టుకుని లాగుతుంది, దాని టైమర్ మారుతుంది. కరెక్ట్గా 1 secondకి తీసుకురండి. కరెక్ట్గా 1 secondకి తీసుకొచ్చి పెట్టండి. ప్రతి ఫోటోని కూడా అంతే 1 second పెట్టాలి. ఇలా నేను పెడుతున్నాను చూడండి, ఈ విధంగా 1 secondకి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. సింపుల్గానే ఉంటుంది. చివరి పట్టుకొని లాక్కురావటమే దీన్ని 1 secondకి. ఈ ఫోటో ఉంది, దీన్ని చివర పట్టుకొని 1 secondకి డ్రాగ్ చేస్తున్నాను. ప్రతి ఫోటోని కూడా అట్లానే డ్రాగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా క్లిక్ చేసి 1 secondకి ఇట్లా ప్రతి ఫోటోని మాన్యువల్గా చేయండి. ఎక్స్ట్రా ఫొటోస్ ఉంటే డిలీట్ చేద్దాం, అది మన చేతిలో పని. తక్కువైతే యాడ్ చేసుకుందాం, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా చేసేయండి. ప్రతి ఫోటోని టచ్ చేసి 1 secondకి డ్రాగ్ చేయాలి. ఈ విధంగా
ఇంకా ఫోటోలు సరిపోలేదు మనకి. ఈ ప్లస్ పైన క్లిక్ చేసి ఇంకొక 2 ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ టిక్ చేయాలి 1 అండ్ ఇంకా సెలెక్ట్ చేసుకొని ఫోటో ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అన్నీ ఇంపోర్టెడ్. ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ టిక్ చేశాను అండ్ ఇక్కడ టిక్ చేశాను. యాడ్ చేశాను 3 ఫొటోస్. వీటిని మిడిల్లోకి జూమ్ చేసుకుంటాను కరెక్ట్గా పాయింట్లోకి. చివర పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేస్తాను ఇలా. మళ్ళీ ఇంకొక ఫోటో చివర పట్టుకొని 1 సెకండ్కి డ్రాగ్ చేశాను ఇలా. మళ్ళీ ఈ ఫోటోను కూడా మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేశాను. ఓకే, అయిపోయింది. ఫొటోస్ పెట్టడం అయిపోయింది. వీటిని మిడిల్లోకి జూమ్ చేద్దాం 2 ఫింగర్స్ పెట్టి ఇలా చేయండి. ఓకే, ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. దానికోసం ఫోటోని క్లిక్ చేస్తే కింద యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. యానిమేషన్స్ లోడ్ అవుతాయి. ఇక్కడ కాంబో అని ఉంటుంది. కాంబో అనుకోండి. ఇక్కడ ఎన్నో నెంబర్ పెడతారంటే డిజార్ట్ లెఫ్ట్ 3వది పెట్టిన తర్వాత ఇలా పక్కకు జరపండి పైన. మళ్ళీ 3వది, మళ్ళీ పైన ఫోటోలు కనపడుతూనే ఉంటాయి. మళ్ళీ 3వది నేను ఇక్కడ జరుపుతున్నాను చూడండి. ఇలా మీకు ఇక్కడ ఇలా జరిపేసి 3వ నెంబర్, మళ్ళీ ఇలా జరిపి మళ్ళీ 3వ నెంబర్, ఇలా జరిపి 3వ నెంబర్ మీకు పైన కనపడుతూనే ఉంటుంది. టైం లైన్లో చిన్నగా ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో మీదకి వచ్చిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోవడం. మీకు స్క్రీన్ పైన కనపడుతుందా? పైన స్వైప్ చేస్తున్నాను, కింద ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తానికి ఒకటేది 3వ నెంబరు. ఇక్కడ మనకి డిజార్ట్ లెఫ్ట్ అని ఉంటుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా స్వైప్ చేసి 3వ నెంబర్ యాడ్ చేయండి. డిజార్ట్ లెఫ్ట్ అని ఇలా యాడ్ చేసేయండి. రైట్ మార్క్. ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టాను. ఒకసారి ప్లే చేస్తానండి, మీకు అర్థం అవ్వాలి కదా. ఈ విధంగా ఉంది. చూడటానికి చాలా బాగుంది. ఇలా ఫొటోస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ మనకి శాచురేషన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి కొంచెం శాచురేషన్ని ఇంక్రీజ్ చేసుకొని ఇట్లా ఒక 15% అట్లా ఒక 20% పెట్టాను. 20% పెట్టి కింద అప్లై టు ఆల్ అని ఉంది. ఇది క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికి ఈ లిరిక్స్కి పెరుగుతుంది కలరు, ఈ ఫొటోస్కి కూడా కలర్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా అన్ని ఫొటోస్కి కలర్ఫుల్గా మారిపోతాయి మీరేం చేయకుండానే. ఫొటోస్కి ఇది అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి ఓవర్లై అనే ఆప్షన్ ఉంటుంది, చూద్దాం. ఈ పక్కకి టచ్ చేశాను, ఓవర్లై. ఓకే, ఇది టచ్ చేశాను, యాడ్ ఓవర్లై. ఇది టచ్ చేశాను, వీడియోస్ పైన క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ వీడియోని తీసుకొని కింద హెచ్డి సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. జూమ్ చేసి ఇలా మీకు ఇక్కడ స్ప్లైస్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు లైట్ ఇన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, లాస్ట్కి వెళ్ళండి. ఫోటో లాస్ట్కి వెళ్ళి దీన్ని ఇక్కడికి కరెక్ట్గా ఈ ఫోటో చివరి పెట్టి స్ప్లిట్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేద్దాం. ఒకసారి ప్లే చేసి చూపిస్తాం మీకు. లిరిక్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మనకు వచ్చేసి ఫోటో యానిమేషన్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే. ఇప్పుడు ఇది క్లిక్ చేసి ప్యాట్రాన్ని అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వీడియోని అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ క్లిక్ చేసి పూర్తిగా పెంచండి. డెప్త్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా మీకు కలర్ఫుల్గా కనపడుతుంది చూడటానికి. ఇంకంతే, వీడియో చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో నచ్చిన క్వాలిటీ పెట్టుకొని మీకు ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. ఇది నొక్కండి. మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇది సేవ్ అయిపోయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసింది కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, VPN ఓపెన్ చేశాను. ఈ VPN యాడ్ స్కిప్ చేసేసి మీకు కట్ చేసి అంటే యాడ్ని స్కిప్ చేసేసి మీకు డిస్కనెక్ట్ చేసి వీడియోని ప్లే చేస్తాను. ఓకే, క్లిక్ చేశాను. కింద డిస్కనెక్ట్ అయిపోయింది. యాడ్ ప్లే అవుతుంది. డిస్కనెక్ట్ అయ్యే యాడ్ ప్లే మాకు సంబంధం లేదుగా. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఫస్ట్ వీడియో ఇక్కడ మీకు కొంచెం సౌండ్ పెట్టి వినిపిస్తాను. చూశారు కదా, క్రియేట్ చేయడం అయిపోయింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.